హాజరై పురాణంలో ఒక అద్భుతమైన ఘట్టం వినిపించడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. స్వాగతం, సుస్వాగతం. వీరు ఇల్లు ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విలాస్లో నివసిస్తున్నారు. వీరు డైరెక్టర్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ రామకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నెల్లూరు. ఆయన వృత్తి హోటల్ యాజమాన్యం, ఆయన ప్రవృత్తి పురాణ కాలక్షేపం. ఆయన యూట్యూబ్ పబ్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. వామన చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, రుక్మిణి కళ్యాణం అటువంటి ఉన్నాయి. సో మేడా రఘురామరెడ్డి గారు స్వాగతం. ప్లీజ్. నాతో పాటు అందరూ నాతో పాటు కలిసి 3 సార్లు ఓంకారం చెప్పుకున్నాం. ఓ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆది గురువైన ఆది నారాయణ మొదలుకొని నా గురువులతో సహా ఈనాటి వరకు గల గురు పరంపరకి నమస్కరిస్తున్నాను. వినాయక నవరాత్రులు, పైగా మనం ఉండేది వినాయక మండపంలో కాబట్టి వినాయక ప్రార్థన చేద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తులందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఈనాటి మన కథాంశం బమ్మెర పోతన గారి ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్ర మోక్షణం లేదా మోక్షం, ఏదైనా ఒకటే. ఈ కథలోకి వెళ్ళే ముందు భగవంతుడు మనకి ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు భగవద్గీతలో. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం, దాంట్లో 22వ శ్లోకంలో భగవంతుడు మనకి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. తర్వాత భక్తులుగా మనమేం చేయాలి అది కూడా తెలుసుకొని తర్వాత కథలోకి వెళ్దాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఎవరైతే తమ మనస్సును ఇతర విషయాలపైకి పోనీయకుండా నన్నే ధ్యానిస్తూ శరణు పొందుతారో అలాంటి భక్తుల యోగక్షేమాలంటే మనకి ఉన్నటువంటి సద్గుణాలని కాపాడుతూ అవసరమైనటువంటి గుణాలని కూడా ఆయన భగవంతుడు మనకిస్తాడు. అది భగవంతుడి వాగ్దానం. మరి భక్తుడు ఏం చేయాలి? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనేటువంటి సంపూర్ణ శరణాగతి చేయాలి మనం. భక్తుడు తన అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి సొంత శక్తి లేదని అంగీకరించి భగవంతుడు ఒక్కడే శాశ్వత ఆశ్రయం అని నమ్మి దయతో కాపాడమని వేడుకోవాలి. అంటే సంపూర్ణ శరణాగతి చేయాలి. అప్పుడే భగవంతుడు కాపాడుతాడు. గజేంద్ర మోక్షణం కథ వింటే మనిషికి స్థితప్రజ్ఞత వస్తుంది. స్థితప్రజ్ఞత అంటే మీకు తెలుసు కదా, కష్టాలలో కుంగిపోకుండా సుఖాలలో పొంగిపోకుండా ఉంటాడు. అంటే ఆటు పోటు ఏదైనా వచ్చినా కూడా గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. భాగవతంలో ఏ కథ విన్నా కూడా మన బ్రతుకులు బాగుపడతాయి. కావాలంటే మీరు భాగవతం అని త్వరగా అనండి అని చూడండి. నేను ఎక్కడ ఏ ఉపన్యాసం చెప్పినా ఇది చెప్తాను.
భాగవతం భాగవతం భాగవతంతో భాగవుతాము అంటే మనకి ఇహలోక సుఖాలతో పాటు పరలోక సుఖాలు, తరువాత కైవల్యం. కైవల్యం అంటే మోక్షం. మోక్షం అంటే ఏం లేదండి, జనన మరణ చక్రము నుంచి విడుదల, అది కూడా మనకి సంప్రాప్తిస్తుంది. భాగవతంలో పంచరత్న ఘట్టాలలో గజేంద్ర మోక్షణం ఒకటి. పంచరత్న ఘట్టాలంటే ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షణము, వామన చరిత్ర, రుక్మిణీ కళ్యాణము, తర్వాత కుచేలోపాఖ్యానం. ఈ ఐదుటిని పంచరత్న ఘట్టాలంటాం. వీటిలో ఒకటి ఈ గజేంద్ర మోక్షణం. మొత్తం భాగవతాన్ని వ్యాస మహర్షి కుమారుడైన సుఖబ్రహ్మ అభిమన్య కుమారుడైన పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. సుఖబ్రహ్మ చెబుతున్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, 4వ మన్వంతర కాలంలో అఖిల లోకేశ్వరుడు దయాసాగరుడైన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజుని ప్రాణ భయం నుండి కాపాడి రక్షించినాడు అని చెప్పగానే పరీక్షిత్తు ఇలా అడిగాడు, ఇక్కడ మనం ఒక విషయం ప్రస్తావించి తర్వాత కథలోకి వెళ్దాం. మనువులు మొత్తం 14 మంది ఉంటారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది 4వ మన్వంతర కాలంలో జరిగింది. ఇప్పుడు జరిగేది వైవస్వత మన్వంతరం, అంటే 7వ మన్వంతరం. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటాం కదా. ఆ విధంగా ఇప్పుడు జరిగేది వైవస్వత మన్వంతరం. ఈ ఒక మనువు యొక్క కాలం ఎంత ఉంటుందంటే 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిస్తే ఒక మహాయుగం. అలాంటివి 71 కలిస్తే ఒక మన్వంతరం. ఒక మన్వంతరం యొక్క నిడివి 30,67,20,000 సంవత్సరాలు ఉంటాయి. అది ఊరికే లెక్క కోసం చెప్పాను, దాని గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షిత్తు సుఖబ్రహ్మని అడుగుతున్నాడు, నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే నరాట మెట్లు మానిను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. నీటిలో నివసించే మొసలికి, అడవిలో తిరిగే భద్రగజానికి పోరాటం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా జరిగిన పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు? ఇక్కడ ఈ ఒక్క పద్యం మాత్రం మనం దీంట్లో ఛందస్సు, తర్వాత యతిప్రాసలు ఒక్కసారి తెలుసుకొని మిగతావన్నీ కూడా పద్యము, అర్థం, భావం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇవి కంద పద్యాలకి ప్రతి పంక్తిలో 2వ అక్షరం ఒకటే రావాలి. దీనిని ప్రాస అంటారు. ఈ పద్యంలో చూడండి 4 పాదాల్లోనూ రాట వచ్చింది. ఈ పద్యంలో యమకాలంకారం ఎంత అందంగా అలంకరించారో చూడండి. సందేహం అడుగుతున్నాడు కదా, అందుకని పద్యం చదువుతుంటేనే ఏదో ఊగిసలాటలా ఉందనిపించేలా ఉంది. అటు ఇటు ఊగుతున్నట్లు రాశారు. తర్వాత భద్రగజం అన్నాడు కదా, గజాలలో 3 రకాలు ఉంటాయండి. ఒకటి భద్రగజం, మందగజం, మృగగజం. ఈ భద్రగజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవాలయాలలో వాటిలో స్వామివారి ఊరేగింపుకి వాటికి ఈ భద్రగజాన్ని వాడుతుంటారు. ఈ భాగవతం అనేది బహుళార్థ సాధక గ్రంథం అని చెప్పుకున్నాం కదా. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటైన గజేంద్ర మోక్షణంలోని ఎత్తుగడ పద్యం ఇది. మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేశాడు కనుకనే శుకుని నుండి గజేంద్ర మోక్షణం అనే సుధ అంటే అమృతం జాలువారింది. ఇక్కడ పోతన గారి చమత్కారం ఎంతగానో ప్రకాశించింది. ఇందులో త్రిప్రాసం ఉంది. త్రిప్రాసం అంటే నీరాట, పోరాట, నారాట, ఘోరాట అని భాషకి
అలంకారాలు అద్భుతమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. 2 లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు మరలా వస్తూ అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఈ అద్భుత ఘట్టంలో అనేక అమృత గుళికలు ఉన్నాయి, ఆస్వాదిద్దాం. మునినాథ ఈ కథాస్థితి వినుపింపుము, వినగ నాకు వేడుక పుట్టెన్, వినియద కర్ణేంద్రియముల పెనుపండువు సేయ మనము ప్రీతిన్ బొందన్. పరీక్షన్ మహారాజు సుఖబ్రహ్మని అడుగుతున్నాడు, ఏమని? ఓ మునీంద్ర, నాకు గజేంద్ర మోక్షణం కథ వినాలని కుతూహలంగా ఉంది, చెప్పండి. చెవులకు పెద్ద పండుగలాగా మనస్సుకు ప్రీతి కలిగించేలా వింటాను. సుఖబ్రహ్మ చెప్తున్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, పాల సముద్రంలో త్రికూటమనే పర్వతం ఉంది. దాని ఎత్తు వెడల్పు ఒక్కొక్క యోజనం, అంటే సుమారుగా 14 కిలోమీటర్లు. త్రికూట పర్వతం దగ్గర ఉన్న అడవిలోని ఏనుగులు ఇతర మృగాలకు కన్నెత్తి చూడడానికి కూడా భయంకరంగా ఉంటాయి. మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోతాయి. అవి కొండ గుహలలో నుండి తిరుగాడడానికి బయలుదేరాయి. చెర్లాటాలు ఆడుతూ దప్పికగొన్నాయి. నీళ్ల మడుగులో దిగాలనుకున్నాయి. నీటి గాలి వచ్చే దిక్కుకు నడిచాయి. చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండ గుహలలో దాక్కుని సాయంకాలం సూర్యుడి శక్తి సన్నగిల్లటం కనిపెట్టి బయటకు వచ్చాయా అన్నట్లు ఆ త్రికూట పర్వతం నుండి బయలుదేరిన ఏనుగులు ఉన్నాయి. ఆ అడవిలో ఎక్కడ చూచినా లెక్కలేనన్ని ఏనుగులు సంచరిస్తున్నాయి. ఆ గుంపులో ఒక గజేంద్రుడు విడిపోయి వెనుకబడ్డాడు. అనేక ఆడ ఏనుగులు అతనిని సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. ఆ గజరాజు దైవవశం చేత బుద్ధి సరిగా పనిచేయక దారి తప్పాడు. తన ఏనుగులతో కలిసి వేరే దారి గుండా నడిచాడు. తరువాత గజరాజు పెక్కు అడవులలో తిరిగి ఆయాసం వలన దప్పికతో స్వాధీనం తప్పిన మనస్సుతో దారి తప్పాడు. అలా ఆ ఆడ ఏనుగులతో పాటు చాలా దూరం వెళ్ళాడు. అక్కడ ఒక మడునాడు చూడండి. అటగా అంచన్ కరణీ విభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్ నటదిందిరవారమున్ కమటమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాలసాల సుమనోవల్లీ కుటీ తీరమున్ చటులోద్ధూత మరాళ చక్రవక సంచారంబు కాసారమున్. గజరాజు ఒక చోట ఒక మడుగుని చూచాడు. ఆ మడుగులో కొత్తగా విచ్చుకున్న కమలాలు కలువలు ఉన్నాయి. వానిలో తుమ్మెదలు ఆడుతున్నాయి. ఆ సరస్సు తాబేళ్లు చేపలు మొసళ్లతో కూడి దాటరానిదిగా ఉంది. దాని గట్టు మీద మర్రి, తాడి, మామిడి, మద్ది, పూల తీగలు, పొదరెండ్లు ఉన్నాయి. ఇంకా హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి. అప్పుడప్పుడు ప్రకృతి వర్ణన కూడా చేస్తూ ఉంటాడు. ఇతరులు ఎవ్వరూ తిరగని ఆ నిర్మలమైన పద్మ సరస్సును ఆ మదగజాలు చూశాయి. ముల్లోకాలలోనూ సరికొత్త సొగసుతో ఆ సరోవరం శోభ కన్నులకు ఆనందమిచ్చింది. మదపుటేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరచి ఆ మడుగులోకి దిగినాయి. ఇక్కడ చూడండి, ఏనుగులు నీళ్లు దాగైన విషయాన్ని ఎంత అందంగా చెప్పాడో పోతన గారు చూడండి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండు కొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నిరుంద్రావెన్. చిన్న విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఏనుగులు నీళ్లు తాగాయి. అవి ఏం చేశాయంట? తొండాలతో నీళ్లు పీల్చుకుంటున్నాయి. చెక్కిళ్ళ మీద చల్లుకుంటున్నాయి. గలగలాన్ని మామూలుగా నీళ్ళల్లో దిగితే మనం చప్పుడు వస్తుంది కదా, ఆ విధంగా గలగలాన్ని చప్పుడు వస్తూ వాటి కడుపు నిండా నీళ్లు తాగాయి అనే విషయాన్ని ఇంత అందంగా చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. దప్పిక కొన్న ఏనుగులు వాటి కడుపు నిండా నీళ్లు తాగాయి.
కానీ ఆ గజరాజు అంతటితో ఆగలేదు. తొండంలోకి నీళ్లు పీల్చుకొని పైకెత్తాడు. మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు. ఆ నీటిలో నుండి మోతతో పైకెగిరిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాట రాశిని పట్టుకోబోతున్నట్లున్నాయి. అంటే అతిశయోక్తి అలంకారం వాడాడు ఇక్కడ. గజేంద్రుడు ఆ సరోవరంలో అలా చేస్తుంటే దేవతలు చూసి ఆశ్చర్యపోయారు. అలా గజరాజు ఎదురు లేకుండా పద్మాల సరోవరంలో ఈదుతున్నాడు. ఆడ ఏనుగులు అతని మీద నీళ్లు చల్లాయి. అతని దేహం నిండా కలువ పూలు నింపాయి. ఇక్కడ మనమందరం ఒక విషయం గమనించాలి. అంటే నేను ఒక హోటల్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను కూడా గమనిస్తూ ఉంటాను. ఎవరైనా మగవాళ్ళు మాత్రమే మా రెస్టారెంట్కి వచ్చారనుకోండి, వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. చాలా సౌమ్యంగా ఉంటారు. మా వెయిటర్స్ని తర్వాత వాళ్ళందరినీ మామూలుగా పిలుస్తారు. అదే వాళ్ళు వాళ్ళ భార్యతోనో లేదా మామూలుగా లేడీస్ అట్లా వాళ్ళతో కలిసి వచ్చారనుకోండి, అప్పుడు ఎక్కడ లేని దర్పాన్ని ప్రదర్శిస్తారు. ఆ విధంగానే ఈ మన గజరాజు కూడా అలాగే చేస్తున్నాడు. ఆడ ఏనుగులతోటే ఉన్నారు కదా, అందుకని దర్పానికి పోయి విపరీతమైన ప్రవర్తన చేస్తున్నాడు. ఈ గజరాజు కూడా అలాగే నానా హంగామా చేశాడు. ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉన్న ఒక మొసలి రాజు, అంటే ఆ సరస్సు కూడా ఒక రాజు ఉన్నాడు. అతను మొసలి. ఆ మొసలి రాజు చూశాడు. భుగభుగమని చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరాడు. మొసళ్ళు చేపలు భయపడేలా, లోకానికి భీతి కలిగేలా పూత్కారం చేశాడు, అరిచాడు. హూంకారం చేస్తూ ఎగిరి రాహువు ఏ విధంగా సూర్యుడిని పట్టుకుంటాడో ఆ విధంగా ఈ మొసలి గజరాజు యొక్క పాదాన్ని పట్టుకుంది. చెరువులో ఏనుగు మొసలి పెనుగులాడుతున్నాయి. మా ఆవిడకి ఫోన్ చేసింది, అమ్మా ఈ విధంగా గొడవ పడుతున్నారు అంటే, అప్పుడు మా ఆవిడ చెప్పింది, మా ఆయన చాలా బాగా చేస్తారు. ఎందుకంటే నాకు మా వాకింగ్ వాళ్ళంతా వచ్చినారు, వాళ్ళంతా బాగా తర్ఫీదు ఇచ్చారు నాకు. వాళ్ళతో నేను బాగా రాటు తేలాను, వాళ్ళతో తిరిగి తిరిగి సర్దుకొని మమ్మల్ని అమ్మాయి సర్దుకొని వెళ్ళిపోయిందిరా. సర్దుకోవడం కాదు, నేను మీలో నేను చెప్పాను సతీష్ గారికి, ఒక కార్యక్రమంలో సతీష్ గారు వచ్చి ఈ విధంగా 9 రోజులు మేము నవరాత్రులు చేస్తున్నాం, వినాయక నవరాత్రులు, ఒకరోజు మీరు చెప్పండి అంటే, మా కాలనీలో తప్ప ఎక్కడ బయట ఇంతవరకు నేను చెప్పలేదు, ఫస్ట్ టైం. అంటే ఇక్కడ నాకు ఇంతకుముందు ఏడెం మస్తాన్ రెడ్డి గారని మా గురువు గారు ఇక్కడ ఉండేవాడు. కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కర కరి బెరయన్, కరికి కరి దరికిని మకరి దిగుచు కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కర కరి బెరయన్, కరికి మకరికి కరి భరమనుచును అతల కుతల బటుల రుదుపడన్. మొసలి ఏనుగుని మడుగులోకి లాగింది, అంటే భూలోకం. ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని మించి ఒకటి ఢీకొన్నాయి. మొసలి ఏనుగు ఒకదానికొకటి అణగదొక్కుంటూ చీకాకు పరుచుకుంటూ బాగా అలసిపోయాయి. ఎలాగైనా గెలవాలనే కోరిక రెట్టింపు చేసుకున్నాయి. అవి రెండు చాలా కాలం పోరాడాయి. మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి ఆడ ఏనుగులకు కాళ్ళు రాలేదు. అవి ఊరకే చూస్తున్నాయి. ఆలు మగలు మధ్య ఉండే బంధం విడదీయరానిది కదా, మీ అందరికీ తెలుసు కదా. మొసలికి బ్రతుకు తెరువు నీళ్లే కదా, అందుకని దానికి క్రమంగా బలం పట్టుదల పెరిగాయి. గజరాజు కృష్ణపక్షం చంద్రుని వలె తగ్గిపోసాగాడు. మొసలి క్రమక్రమంగా పెరిగే ఉత్సాహం, పోరాట పటిమ, గొప్ప సాహసాలతో గజరాజును ఆక్రమించసాగింది. ఈ పద్యం చూడండి, ఇది ఒక మొసలి ఏనుగు కాళ్ళు పట్టుకున్నట్టుగా లేదు. ఒక తపస్సంపన్నుడు భగవంతుడి పాదాల కోసం, భగవంతుడి కోసం ఆరాటపడుతున్నట్టుగా అట్లా ఉంటుంది. చూడండి. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి
బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రచన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై. ఏ విధంగా అయితే ఒక మహాయోగి వాయువులు బంధించి తన పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగార్చి బుద్ధి అనే తీగకు మారాకు అమర్చి పట్టించి పట్టుదలగా దుఃఖరాహిత్య ఆనందమయ పరబ్రహ్మ పదాన్ని అందుకొని ఆనందిస్తాడో, అలాగే మొసలి తన 2 కాళ్ళు నేల మీద గట్టిగా ఆనించి ఊపిరి బిగబట్టిన ఏనుగు కాళ్లను పట్టిన ఏనుగు కాళ్లను వదలకుండా జయంపురానిదై విజృంభించింది. ఇక్కడ నాకు ఒక వేమన పద్యం గుర్తొచ్చింది, అది రాసుకున్నాను. వేమన మామూలుగా సంఘంలో ఉన్నటువంటి చాలా విషయాలను ఆయన స్పృశించాడు. ఇక్కడ ఏమంటాడంటే, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ అనే విధంగా ఈ మొసలి తాడో పేడో తేల్చుకోవాలని ఈ యొక్క కరి పాదాన్ని, ఏనుగు యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుంది. ఇక్కడ ఒక విషయం మనందరం ఆలోచించాలి. మొసలి తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. కరి మకరి రెంటికి శాప విమోచన జరగాలి. మీకు చదివే ఉంటారు కదా, ఇవి 2 కూడా పూర్వజన్మలో వాళ్ళ జీవితాలు వేరే ఉన్నాయి. వాళ్ళ శాపవశాత్తుగా ఇప్పుడు మొసలి ఒకరు అయినారు, ఒకరు ఏనుగు అయినారు. వాళ్ళకి శాప విమోచన జరగాలంటే ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా ముందుకి వెళ్ళాలి. భక్తులను బాధ పెడితే కానీ భగవంతుడు రాడు. అందుకని మొసలి భక్తుడైనటువంటి ఆ గజరాజుని ఒడిసి పట్టుకుంది. రాత్రింబవళ్ళు ఎడతెగకుండా 1000 సంవత్సరాలు పాటు అలసిపోకుండా, సోలిపోకుండా, విసిగిపోకుండా తీవ్రంగా యుద్ధం సాగించాయి. గజరాజు తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకున్నాడు. అనవసర ప్రయత్నాలు నాకెందుకు, దీనిని జయించడం, సరిసమంగా పోరాడడం 2 నాకు సాధ్యం కావు అని దుఃఖించాడు. పూర్వజన్మ ఫలం వలన కలిగినటువంటి మేలైన జ్ఞానం వలన అతడు తనలో ఇలా అనుకున్నాడు, ఇకపై నేను ఏ దేవుడిని ప్రార్థించాలి, ఎవరు నన్ను రక్షిస్తారు, గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా, అట్టి వారికి మొరపెట్టుకుంటాను అని అనుకున్నాడే కానీ మళ్ళీ బింకాలకు పోతున్నాడు. అహంకారం ఇంకా చావలేదు. చూడండి, ఇక్కడ 3 రకాల అహంకారాలు ప్రదర్శిస్తున్నాడు. సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. చూడండి పద్యంలో, నానానేక పయోధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కర్ణీనాదుండనై ఉండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక ఈ నీరాశని చేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. అడవిలో చాలా కాలం పెక్కు ఏనుగు సమూహాల గౌరవాన్ని పొందాను. 10,00,000 కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉండినాను. నా దాన జలధారలతో బలంగా పెరిగిన మంచి చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చాను? భగవంతుడా, భయం వేస్తుంది, నా గతి ఏమవుతుందో అని గజరాజు ఆలోచించసాగాడు. ప్రమాదంలో పడి అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటాం కదా. గజరాజు కూడా లెక్కలేనన్ని ఆడ ఏనుగులు, గున్న ఏనుగులు కొలుస్తుంటే తిన్నగా ఉండక ఇక్కడికెందుకు వచ్చాన్రా దేవుడా అని అనుకుంటున్నాడు. ఇది మానవ సహజం. ఇక్కడి నుండి మన గజరాజు భగవత్ ప్రార్థనలు మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి మీకు తెలిసిన పద్యాలు దగ్గర ఒక 7-8 పద్యాలు మీకు అన్నీ తెలిసినవి వస్తాయి. ఇక్కడి నుంచి, ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, వాని నాత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ లోకం ఎవని వల్ల పుడుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, ఎవని లోపల లయం పొందుతుందో, ఎవడు పరమాత్ముడో, ఎవరు ఈ విశ్వానికి మూల కారణమో, ఎవడు పుట్టడం గిట్టడం పెరగడం లేకుండా ఉంటాడో, ఎవడు అన్నీ తానై ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు వేడుకుంటున్నాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంచి కటికవ్వల నెవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. ఆ మహాదేవుడు సృష్టి కన్నా ఆద్యుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, సర్వానికి పరమైనవాడు, ఇంద్రియములకు అతీతుడు, స్థూల స్వరూపుడు, సూక్ష్మ స్వరూపుడు. అటువంటి పరాత్పరుని నేను సేవిస్తాను. ఇంత ప్రార్థించినా ఎవరు రాకపోయేసరికి గజరాజుకి సందేహం కలిగింది. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కలిగింది. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో. దేవుడు ఆర్తులైన వారి వెంట ఉత్తమ యోగుల చెంత అన్ని దిక్కులలో ఉంటాడంటారు. ఉన్నాడు అనే ఆ దేవుడు మరి ఉన్నాడో లేడో అనేటువంటి సందేహం ఈ గజరాజుకి కలిగింది. గజేంద్రునికి ఓపిక సన్నగిల్లింది. ఇంకో దిక్కు లేదు. ఓ పక్క ఉన్నాడు అంటూనే ఆయన కాపాడడానికి రావడం లేదు కనుక సందేహం వస్తుందట. ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు, లోకులు అందుకోలేనివాడు, లోకానికి అంతరాత్మ అయినవాడు, లోకమే తానైనవాడు. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు మొదటి రెండు చెప్పుకుంటే చాలు మనకి. విశ్వం విష్ణు, ఈ విశ్వమే విష్ణు, విష్ణువే విశ్వం. లోకాన్ని నడిపించేవాడు పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను. ఈ విధంగా గజేంద్రుడు భావించుకొని భగవంతుని తన మనస్సులో సంకల్పించుకొని ఇలా ప్రార్థించాడు. లవొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంటవుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్, శ్రమం బయ్యడిన్ నీవే తప్పని తప్పరంబెరుగ, మన్నింపందగుందిను నిన్ రవే ఈశ్వర, కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ పోతన పద్యం తెలియని తెలుగువాడు ఉండడు. అలాంటి మహాద్భుత ప్రార్థన సంపూర్ణ శరణాగతి. అలా అయితేనే భగవంతుడు దర్శనమిస్తాడు. ఓ భగవంతుడా, నాలో శక్తి కొంచెం కూడా లేదు, ధైర్యం సడలిపోయింది, ప్రాణాలు కదిలిపోతున్నాయి, మూర్ఛ వస్తూ ఉంది, శరీరం సుక్కిపోయింది, బాగా అలసటగా ఉంది, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్యా, దేవాదిదేవా రావయ్యా, కరుణించవయ్యా, వరాలిచ్చే ప్రభు, పుణ్యాత్ముడా కాపాడవయ్యా అంటూ సంపూర్ణ శరణాగతి చేశాడు గజేంద్రుడు. అలా అయితేనే భగవంతుడు వస్తాడు. తర్వాత విశ్వమయతలేమి వినియు నూరక ఉండిరి అంబుజాసనాదులడ్డపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడతలంచే. ఈ అమృత గుళిక చూడండి, గజరాజు ఏ దేవుడి పేరు పెట్టి పిలవలేదు. ఓ విష్ణువారా, ఓ శివుడారా, ఓ బ్రహ్మారా అని పిలవలేదు. ఆయన లక్షణాలు చెప్పాడు. ఈ విశ్వమంతా ఎవరైతే వ్యాపించి ఉంటారో అటువంటి భగవంతుని రమ్మంటున్నాడు. ఈ ప్రార్థన
బ్రహ్మ మహేశ్వరుడు వాళ్ళకు కూడా వినిపించింది. కానీ వాళ్ళకి విశ్వమయత్వం లేదు, విశ్వమంతా వ్యాపించేటువంటి లక్షణం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. శ్రీ మహావిష్ణువు విశ్వం విష్ణువు అన్నట్టుగా శ్రీ మహావిష్ణువు ఈ భక్తుడైనటువంటి గజరాజుని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. విశ్వమయుడు విభుడు విజయశీలైన విష్ణువు భక్తుడైన గజరాజుని కాపాడడానికి నిశ్చయించుకున్నాడు. సరే, ఆ సమయంలో విష్ణుమూర్తి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన చిరునామా చెప్తున్నాడు. అందరూ ఆలకించండి. మీకంతా తెలిసిన పద్యం ఇది. అల వైకుంఠపురంబులో నగరిలో నమూల సౌదంబుదాపల మందార వనాంతరామృతస్సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగునపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి అన్న కుయ్యాలించి సంరంభియై. అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు అపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి అన్న కుయ్యాలించి సంరంభి అయి. ఆ ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక ప్రక్కన ఉండే మేడకు సమీపంలోని మందార వనం లోపల ఉన్న అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగు మీద కలువ పూల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం మనవి చేయాలి. ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు రమిస్తున్నారు, వినోదిస్తున్నారు అంటే వాళ్ళు నాట్యం చేస్తున్నారు అనేటువంటి విషయం మీరు గమనించుకోవాలి. అలాగే సరస్వతీదేవి బ్రహ్మ వాళ్ళు వినోదిస్తున్నారంటే వాళ్ళు సంగీత దాంట్లో కచేరీలో ఉన్నారంటే ఆమె వీణ వాయిస్తూ ఉంటుంది, బ్రహ్మదేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అలాగే లక్ష్మీనారాయణులు వినోదంలో ఉన్నారంటే వాళ్ళు పాచికలాడుతూ ఉంటారు, వాళ్ళిద్దరూ పాచికలాడుతూ ఉంటారు. భయంతో స్వాధీనం తప్పి కాపాడమన్న గజేంద్రుని మొన విన్నాడు. అతనిని కాపాడడానికి వేగిరపడ్డాడు, అంటే తొందరపడ్డాడు. ఇప్పుడు చూడండి, ఆయన బయలుదేరుతున్నాడు. ఏ విధంగా బయలుదేరుతున్నాడో చెప్తున్నాడు పోతనామాత్రం. సిరికింజప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అబ్రగవదింపన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. విష్ణుమూర్తి భక్త రక్షణలో ఎంత గట్టిగా ఉంటాడో చూడండి. లక్ష్మీదేవితో వినోదిస్తున్న సమయంలో విష్ణుమూర్తి గజేంద్రుని ఆర్తనాదం విన్నాడు. ఆ ప్రణయ కలహంతో లక్ష్మీదేవి పైట కొంగు పట్టుకుని ఉన్నాడు ఈయన. అంటే ఆ ఆట ఆడేటప్పుడు ఏమన్నా పొరపాటు ఆడిందో ఏదో మరి మొత్తానికి లేచిపోతుందో బయట పట్టుకున్నాడు. ఉన్న ఫలంగా బయలుదేరాడు. గజరాజు ప్రాణాలు కాపాడాలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖచక్రాలు చేతుల్లో ధరించలేదు, సేవకులను ఎవరిని పిలవలేదు, గరుడ వాహనం సిద్ధపరుచుకోలేదు, చెవి కుండలాల వరకు జారినటువంటి జుట్టు ముడి కూడా చక్కదిద్దుకోలేదు. ప్రణయ కోపంతో లేచిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. మీరు సినిమాలో చూసే ఉంటారు ఈ విషయాన్ని. పోతనమాత్రుడు ఈ పద్యం రాశాడని చెప్పేసి శ్రీనాథుల వారు ఆయన చాలా ఆక్షేపించాడు. ఏమయ్యా, ఏం పద్యం ఇది, నువ్వేదో పెద్ద గ్రంథం రాశారని ఊరంతా చెప్పుకుంటున్నారు, ఏం పద్యం అది? ఆయన బయలుదేరి వస్తున్నాడు, శంఖం లేదు, చక్రం లేదు, గరుడు వాహనం లేదు, ఎలా కాపాడుతాడా అని అడిగితే ఆయన ఆక్షేపిస్తే అప్పుడు వాళ్ళు భోంచేస్తూ ఉన్నారు. ఎవరు? శ్రీనాథుడు, పోతన. వాళ్ళ కుమారుడు ఏం చేశాడు? పోతన గారి కుమారుడు ఒక పెద్ద బండరాయి తీసుకొని బావిలో వేశాడు. వేసి మామా మీ యొక్క కూతురు బావిలో పడిపోయిందంటే ఆయన పరిగిస్తూ వస్తాడు, అన్నం తినే చేత్తోనే. ఏం బావా పరిగిస్తూ వచ్చావు, నీ చేతిలో తాడేది, నిచ్చినేది ఏం లేకుండా నువ్వు అన్నం తినే చేత్తో తీసుకొస్తే ఎలా కాపాడకుండా నీ కూతురునంటే అప్పుడు చంపలేసుకొని క్షమించండి అని చెప్పేసి ఆ పోతన యొక్క భాగవతం యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తాడు శ్రీనాథుడు.
ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి బయలుదేరాడు. ఆయన వెంటనే మిగతా పరివారం అంతా బయలుదేరుతుంది. తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధం వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుడు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారు అబాల గోపాలమున్. ఆ సమయంలో విష్ణు వెనుక లక్ష్మీదేవి, ఆమె వెనుకనే అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుత్మంతుడు, అతని పక్కనే విల్లు గదా శంఖ చక్రాలు నారదుడు విశ్వక్సేనుడు వచ్చారు. వారు వెనుక వరుసగా వైకుంఠపురంలోని వారందరూ బయలుదేరొచ్చారు. ఇక్కడ చిన్న వచనం ఉంది, చూసుకోండి. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిశ్చంద మానానంద ఇందిరయగున ఇందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యాన చేలాంచలయైపోవచ్చు. అంటే ఆ సమయంలో పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరంద బిందువుల వంటి తీయటి చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసురుకున్నాయి. గోవిందని కరారవిందం తన పైట చెరుగును పట్టుకొని లాగుతుండగా లక్ష్మీదేవి వెన్నుని వెన్నంటి పోతూ తనలో తాను ఇలా అనుకున్నది. ఆ మహాతల్లి ఇలా అనుకుంటుంది, ఏంటి ఈయనేం చెప్పట్లేదు, నా పైట కొంగు చేతిలో ఉంది, లాక్కుని వెళ్తా ఉన్నాడు అని ఆ మహాతల్లి లక్ష్మీదేవి ఇలా అనుకుంటుంది. తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృచ్చలించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఇక్కడ మనకి 4 సంఘటనలు మనకు గుర్తుకొస్తున్నాయి. అవి ఎప్పుడు జరిగినాయని మర్చిపోండి. ఒకటి, అనాథ స్త్రీ జనాలాపములు అనగానే మనకి ద్రౌపది వస్త్రాపహరణం గుర్తుకొస్తుంది. అలాగే మృత్యులించిరో కళ్ళు అనగానే ఆ యొక్క హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో కాపాడాడు. అలాగే దేవతా నగరపై దండెత్తనం మన బలిచక్రవర్తి అమరావతి మీద దండయాత్ర చేసి ఆక్రమించుకున్నాడు, అది గుర్తొస్తుంది. తర్వాత లాస్ట్లో మనకి భక్తులంగని చక్రాయుధుడి చూపుడు ధిక్కారించినాడు. ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా అంటే అప్పుడు ఇందుగలడందు లేడిన సందేహములని చెప్తాడు కదా, అట్లా మనకి 4 ఘట్టాలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎందుచేతనో విభుడు తాను వెళ్ళే చోటు వెల్లడించలేదు, దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో, దుర్మార్గులైన దొంగలెవరైనా వేదాలను దొంగిలించారో ఏమో, దేవతల రాజధాని అయిన అమరావతిపై రాక్షసులు దండయాత్ర చేసినారేమో, విష్ణువు ఎక్కడా చూపండి అంటూ భక్తులను ధిక్కరించినారో ఏమో అనుకుంటూ అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది. ఇప్పుడు ఇక్కడ ఒక పద్యం ఉంది చూడండి. ఇందులో అంటే ఉదాహరణ చెప్తున్నాను, 23 డకారాలు వాడాడు పోతనామాతుడు. ఒక్కటి కూడా అనవసరమైన డకారం కాదు. ఈ పద్యం చూడండి. అడిగెదనని కడువడి జనున్ అడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడమెడ సిడిముడి తడబడన్ అడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నడుగిడ వెడలన్. అప్పుడు లక్ష్మీదేవి భర్తను ఎక్కడికి వెళుతున్నాడో ఎందుకు వెళుతున్నాడో అడగాలని వేగంగా ముందుకు అడుగులు వేసేది. అడిగితే మారు పలకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్టుబాటు పడుతూ మళ్ళీ మెల్లగా ముందుకు అడుగులు పెట్టేది, మళ్ళీ ఆగేది, అడుగులు కదిలించలేక తడబడుతూ నడిచేది. మేఘం వెంట మెరుపు తీగ వలె విష్ణువు వెంట లక్ష్మీదేవి వెళ్ళసాగింది. వినువీదించనుదేరగాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్తిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోడోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణురోచిష్ణునిన్. రాక్షసుల బ్రతుకు తెరువులను నశింపజేసేవాడు, దయారసంతో మించేవాడు,
మహాయోగుల హృదయాలనే వనాలలో విహరించేవాడు, ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడు, నవ యవ్వనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించేవాడు, జయశీలుడు మహాకాంతిమంతుడు అయిన విష్ణుదేవుడు ఆకాశ మార్గంలో వస్తుండగా దేవతలు చూచారు. నిస్వనులై మృక్కిరి మెంట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. గజేంద్రుని ఆర్తి పాపడానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీ మహావిష్ణువును చూసి దేవతలు, అడుగో మహనీయుడైన శ్రీ విష్ణుమూర్తి వస్తున్నాడు, హరించే గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు అంటూ నారాయణునికి నమస్కారం అంటూ నమస్కారం చేశారు. ఆ సమయంలో గజేంద్రుని రక్షించాలని వెళ్తున్న తొందరలో విష్ణుమూర్తి దేవతల మొక్కులు అందుకోలేదు. బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము. బ్రహ్మాండాల కాంతి సమూహాలతో నిండినది, ఎదురు లేనిది. రివ్వున పోయి చక్రాయుధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఇక్కడ మన అందరం ఒక విషయం గమనించాలి. గజరాజు సంపూర్ణ శరణాగతి చేసిన తర్వాత మొదలుకొని మొసలి తల ఖండించే వరకు మొత్తం 10 పద్యాలు ఉన్నాయి. మీరు చూసుకోండి. ఈ 10 పద్యాల్లో ఒక శార్దూలం ఉంది, ఒక కంద పద్యం ఉంది, ఒక శీస పద్యం ఉంది. మిగిలిన 7 పద్యాలు మత్తేబాలు ఉన్నాయి. అలా ఎందుకు జరిగిందని టీటీడీ వారి ప్రతిని చూశాను. కొందరు పండితులని ఆశ్రయించాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈ యొక్క లక్ష్మీదేవితో పాచికలాడుతున్నప్పుడు గజరాజు యొక్క మొర విన్నాడు కదా, అప్పటి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఆయన మనస్సులో మత్తేము అంటే ఆ ఏనుగే ఉంది, ఏనుగుని కాపాడాలి, ఏనుగుని కాపాడాలి అనేటువంటి ఆ ఆతృత తప్ప వేరే విషయం గురించి శ్రీ మహావిష్ణువు ఆలోచించడం లేదు. అందువల్ల పోతనామాత్యుడు కూడా మత్తేమ వృత్తాన్ని ఎత్తుకున్నాడు. పైగా పలికిడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుడట. ఆ రామభద్రుడే పోతన చేత మత్తేమ వృత్తాన్ని పలికించాడేమో అని ఆ యొక్క గరికపాటి నరసింహారావు గారు, తర్వాత రాజశేఖరన్ మా సాంస్క్రిట్ లెక్చర్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్పినటువంటి విషయం అది. ఇప్పుడు ఆ మొసలి తల నరికేశాడు కాబట్టి ఇప్పుడు విజయ సూచకంగా శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరిస్తున్నాడు. పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిద్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్దూత ద్విషత్సైన్యమున్. విజయ సూచకంగా విష్ణువు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖం దయాసాగరానికి, దయారసానికి సముద్రం వంటిది. గొప్ప శబ్దంతో పంచభూతాలను పటాపంచలు చేసి సంచలింపజేసేది. అపార శక్తితో కూడిన శుభ్రమైన కాంతితో ఇంద్రాది ప్రభువులకు సైతం వెరపు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని దూరం చేసేది, పగవారి సైన్యాలను పారద్రోలేది. ఓ పరీక్షన్ మహారాజా, విష్ణువు తన పొడవైన హస్తం చాచి గజరాజుని మడుగులో నుండి బయటికి లాగాడు, వెల్లడించాడు. అతని మదజల ధారలు తుడిచి మెల్లగా దువ్వుతూ వెన్ను తట్టి బాధ పోగొట్టాడు. విష్ణువు సంస్పర్శ వల్ల గజేంద్రుని శరీరంలోని తాపమంతా చల్లారిపోయింది. అతడు సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి సొంపుగా ఘీంకారం చేశాడు. ఓ రాజా, గొప్పదైన ఆ మొసలి దేవలముని పెట్టిన శాపం వల్ల కలిగిన తమ మకర రూపం విడిచిపెట్టింది. నిర్మలమైన శరీరంతో హూహు అనే గంధర్వుడుగా మారింది. ఆ గంధర్వుడు మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్సుతో మరల నమస్కరిస్తూ పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అతనికి శాప విమోచన అయిపోయింది. అటు పిమ్మట విష్ణువు గజరాజును చేతితో దువ్వినాడు. వెంటనే గజరాజులోని అజ్ఞానం తొలగిపోయింది. విష్ణుదేవునితో సారూప్యాన్ని సంపాదించి ప్రకాశించాడు. ఓ రాజా, మొసలితో పోరాడిన గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనే మహారాజు. ఆ పుణ్యాత్ముడు
ద్రవిడ దేశాన్ని పాలించేవాడు. అతడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు. ఒక పర్వతంపై అతడు మౌనవ్రతంతో భగవంతునికి విశేషమైన పూజలు చేసేవాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్నుడు విష్ణువుని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ మైమరిచి ఉండినాడు. అప్పుడు అగస్త్యముని అక్కడికి వచ్చాడు. రాజు తనకు గౌరవం ఇవ్వకుండా లేవకుండా మౌనంగా ఉన్నందువల్ల అగస్త్యుడు ఆగ్రహించినాడు. ఓరి మూర్ఖుడా, లుబ్ధుడా, అజ్ఞానంతో కూడిన ఏనుగ్గా పుట్టు అంటూ అతనికి శాపమిచ్చాడు. మునీంద్రుడైన అగస్త్యుని అవమానించినందువల్ల ఇంద్రద్యుమ్నుడు ఏనుగ్గా పుట్టాడు. అందువల్ల ఎంత గొప్ప పుణ్యాత్ములైనా సరే తపోధనులను అవమానింపరాదు. ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా పుట్టినాడు. అతని సేవకులందరూ ఏనుగులుగా పుట్టారు. ఆ రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణు భక్తి వల్ల గొప్ప ముక్తి అతనికి లభించింది. ఇక్కడ మనకి చాలామంది మొన్న ఇంట్లో ఇది చెప్పే ముందు అనేకసార్లు నేను రిహార్సల్ వేసుకున్నాను కదా, నా వైఫ్కి మా వదిన గారికి చెప్తా ఉంటే మా వదిన గారు ఒక ప్రశ్న అడిగారు. అదేందయ్యా రఘురామయ్య, ఆ యొక్క ఇంద్రద్యుమ్నుడు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసుకుంటా ఉంటే ఈయన శాపం పెట్టడం ఏందన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఎవరికైనా సరే మోక్షం రావాలంటే పుణ్య పాపాలు రెండు ఉండకూడదు. అతనికి పాపశేషం మిగిలిపోయింది. అతను ఏనుగ్గా పుట్టాలి, అతని యొక్క మొసలి చేతిలో చిక్కాలి, అతను ఈ అనుభవించాలి. అందువల్ల శ్రీ మహావిష్ణువు అలా ప్రణాళిక రచించాడు. భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వర్తించుతూ విష్ణువును సేవించాలి. ఈ రెండు నియమాలను పాటించినట్లయితే క్రమంగా పాపాలన్నీ నశించిపోతాయి, విష్ణు భక్తి అభివృద్ధి పొందుతుంది. గజరాజును కాపాడిన తర్వాత లోకాలకు తండ్రి అయిన విష్ణువు చిరునవ్వు మగంతో కూడిన లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. బాలా నా వెనువెంటను హేళన్ విను వీధి నుండి ఏ తెంచుచు నీ చేలాంచలంబు పట్టుట కాలోనేమంటి నన్నున్ అంభోజముఖి. ఓ తామరపు వంటి మోమున్న చిన్నదాన, ఆకాశ మార్గం గుండా నా వెంట విలాసంగా పరుగెత్తుకొని వస్తూ నీ పైట కొంగును విడవకుండా నేను పట్టుకుని ఉన్నందున నా గురించి ఏమనుకున్నావో? ఓ మగువా, నన్ను మరువని వారిని నేను ఎన్నడూ మరువను. నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెడతాను. ఇప్పుడు అమ్మవారు చెప్తుంది. దేవా దేవర అడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పని కాకో వల్లభ ఏమనియద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. ఓ దేవదేవా, నీవు సమస్తానికి ప్రభువైన వాడవు. నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని. కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామివైన నిన్ను అనుసరించి వచ్చినాను అని అన్నది. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన వందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఓ దేవాదిదేవ మహాప్రభు, నీవు దీనబంధుడవు, దీన రక్షకుడవు. దీనుల మొర్రలను ప్రీతితో వినడము, వారిని కాపాడడము, మంచి మంచి దీవెనలు అందుకోవడానికైనా దీన పరాధీనుడైన నీకే తగునయ్యా. లక్ష్మీదేవికి తగిన విధంగా భగవంతుని స్తుతించింది. లక్ష్మీదేవి తగిన విధంగా భగవంతుని స్తుతించింది. భగవంతుడు తన భక్తురాలైన లక్ష్మీదేవిని ఇంపైన మాటలతో చిరునవ్వులతో ఆదరంగా కౌగిలించుకున్నాడు. గరుడులు, గంధర్వులు, సిద్ధులు, దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. స్వామి గరుడుగామి అయి పరివార సహితంగా వైకుంఠానికి బయలుదేరాడు అని చెప్పి సుఖ మహర్షి పరీక్షిత్తో ఇట్లా, నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్న నాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహువిభవమరు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు
వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతిదై ఉండు ముదము చేరు ననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. ఓ పరీక్షన్ మహారాజా, నీకు నేను వివరించిన ఈ విష్ణు మహిమతో కూడిన గజేంద్ర మోక్షణం అనే కథ వినేవారికి కీర్తి వృద్ధి పొందుతుంది, పాపాలు పరిహారం అవుతాయి, చెడ్డ కలలు తొలగిపోతాయి, కష్టాలు దూరం అవుతాయి. ప్రతిరోజు ఉదయమే లేచి పవిత్రమైన నియమంతో నిర్మలమైన మనస్సుతో ఈ కథను చదివితే గొప్ప ధనము సుఖము కలుగుతాయి, ఆపదలు అంతరిస్తాయి, శుభాలు వృద్ధి చెందుతాయి, సౌఖ్యాలు దరిచేరుతాయి, సంతోషాలు సమకూరుతాయి అని ఆనందంగా విష్ణువు సెలవిచ్చాడు. గజరాజమోక్షణంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజతురగ చందనములు కైవల్యంబున్. గజేంద్ర మోక్షం కథను భక్తితో నియమంగా చదివే వారికి గజేంద్రుని రక్షించిన శ్రీ మహావిష్ణువు ఇహలోక వైభవాలైన ఏనుగులు, గుర్రాలు, రథాలు మరియు పరలోక సౌఖ్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, ఏనుగులు మేమేం చేసుకోవాలండి, గుర్రాలు మేమేం చేసుకోవాలి? ఎందుకంటే మా వాకింగ్లో చెప్తుంటాను, అయ్యా గజారోహణ వరకు బాగానే ఉంటుంది, గజ బహూకరణం ఆ ఏనుగును నాకు ఇచ్చారనుకో దాన్ని సాగలేక నేను చేస్తాను. అలా వీళ్ళు అడిగిన ప్రశ్నకి మనకి ఇక్కడ నేను చెక్ చేసుకున్నాను. ఏనుగు బలానికి, అదృష్టానికి, ఆరోగ్యానికి, ఆనందానికి, ఐశ్వర్యానికి, స్థిరత్వానికి, విధేయతకి మరియు భద్రతకి చిహ్నం. అలాగే గుర్రం శక్తి, హార్స్ పవర్ అంటారు కదా, శక్తి, స్వేచ్ఛ, ధైర్యం, విజయం మరియు శ్రేయస్సుకు చిహ్నం. ఇంకా రథాలంటే మీకు తెలిసిందే, BMW, బెంజ్ కార్లు, కావాలంటే రాయల్స్ రాయ్స్ కార్లు. మీకు భగవంతుడు, మీకు శక్తి ఉంటే మీకు అర్హత ఉండాలి, అప్పుడు ఇస్తాడు భగవంతుడు. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య సుమస్తి లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి, సర్వే జనా సుఖినో భవంతు. అందరికీను నమస్కారం అండి. మరొకసారి మేడా రఘురామరెడ్డి గారు మన వినాయక చవితి సాంస్కృతిక కార్యక్రమానికి సమయం కేటాయించి హాజరయ్యి పురాణంలో ఒక ఘట్టం, అంటే భాగవత పురాణంలో ఒక ఘట్టం గజేంద్ర మోక్షాన్ని మనకు వినిపించారు. ఈ సాయంత్రం మనతో అద్భుతమైన భాగవత ఘట్టం పంచుకున్నందుకు, మనకు కొన్ని విషయాలు తెలిపినందుకు, వినిపించినందుకు మా ధన్యవాదములండి. ఈ ఘట్టం విని మాకు చాలా ఆనందం, సంతోషం కలిగింది. ఇది చిహ్నంగా మనం ఆనందం, సంతోషాన్ని ఆయనకి తెలిపాలి అంటే చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. నేను మా హోటల్ ప్రతి యానివర్సరీలో ఒక విషయం చెప్తూ ఉంటాను. పండగలలో మనము తింటాము బొబ్బట్లు, చలికాలంలో కప్పుకుంటాము దుప్పట్లు. ఇలాంటి ఫంక్షన్లో మీరు కొట్టాలి చప్పట్లు. ఈ కథ యాక్చువల్గా పురాణం ప్రకారంగా మనం చదివిన ఎంతో పుణ్యం వస్తుందంటారు. సో మాకు చాలా పుణ్యాన్ని వేసేశారు రఘురామరెడ్డి గారు. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సమయాన్ని, మా అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా సంతోషం. మీకు చిరు సత్కరించాలని చెప్పి మా కల్చరల్ కమిటీ వారు భావిస్తున్నారు. ఇది ఒక చిన్న నూలుపోగు వంటిది మహాచంద్రుడైన మీలాంటి మనిషికి. సో ఐ రిక్వెస్ట్ గుప్తా గారు అండ్ హిస్ వైఫ్ టు కమ్ అండ్ డూ ది నెసెసరీ ఫార్మాట్. గారిని ఒకసారి వేదిక మీకు రమ్మనిగా కోరుతున్నామండి. చెప్పాను, ఏమయ్యా నేను టైగర్ అంటే వాళ్ళు నమ్మలేదు. ఏమయ్యా నువ్వు టైగర్, ఇంట్లో టైగర్ ఎక్కడైనా టైగరే, కాకపోతే ఇంట్లో మన మీద ఆ దుర్గాదేవి కూర్చొని ఉంటుంది, అదొకటి తేడా.
కూర్చోండి. అయ్యయ్యో. అయ్యో, ఉండండి సార్. సార్ నా మాట వినండి సార్. ఉండండి సార్. మాట వినండి. ఉండండి సార్. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇందులో ఒకరిని నా మాట మీరు వినండి. కూర్చోండి, మీరు భాగవతం చెప్పింది మహాపురుషులు యాక్చువల్గా. కూర్చోండి కూర్చోండి. ఉండండి సార్. మాట ఒక్క వినండి. నిమిషం. సార్. ఒక్క నిమిషం. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఇద్దరికి వెళ్తాం, ఇద్దరికి వెళ్తాం. దగ్గరండి అబ్బా.